వై ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దీనికి ఒకే ఒక్క మాటలో ఆన్సర్ చేయమంటే మన లైఫ్ స్టైల్ మారింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30-40 సంవత్సరాల క్రితం అంటే 1980 1990 ఆ టైంలో తినడానికి తిండి దొరికితే చాలు అనే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు తినడానికి తిండి మాత్రమే సరిపోదు. తినే తిండి దగ్గర నుంచి మన ఒంటిపైన వేసుకునే దుస్తులు చాలా మంచిగా ఉండాలి. అలాగే మనం వాడే వస్తువులు, కార్, మొబైల్, బైక్ అనేవి మ్యాండేటరీ, తప్పనిసరి అయిపోయినాయి. సో మీరే చెప్పండి, ఒక్క కుటుంబంలో 5 మంది వ్యక్తులు ఉన్నారు. వారిలో ఎంతమంది దగ్గర మొబైల్ ఉంటుంది? యావరేజ్గా అనుకున్న ఒక 3 దగ్గర ఉంటుంది. సో నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, కాలం మారింది, కాలానుగుణంగా మన లైఫ్ స్టైల్ మారింది. అలాగే మనం పొదుపు చేసే మార్గాలు కూడా మార్చుకోవాలి. ఒకప్పుడు సంపాదించిన బద్ధంగా దాచుకోవడమే పొదుపు, కానీ ఇప్పుడు సంపాదించిన దానిలో కొంత భాగం తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇన్ఫ్లేషన్ని అలాగే ఈ లైఫ్ స్టైల్ని మ్యాచ్ చేయలేం. మీ సేవింగ్స్ అన్నిటినీ ఓన్లీ స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయమనడం నా ఇంటెన్షన్ కాదు. ఉన్న వాటన్నిటిలోకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ స్టాక్ మార్కెట్ అనేది నా అభిప్రాయం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకొచ్చే లాభాలు ఏమిటి? రా చదువుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకొచ్చే లాభాలు ఏమిటి అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెజిటేబుల్స్, కూరగాయలు కావాలి, మార్కెట్కి వెళ్తే అక్కడ చాలా షాప్స్ ఉంటాయి. అలాగే అందులో చాలా రకాల కూరగాయలు కూడా ఉంటాయి కదా. మీరు కొనాలనుకుంటే అక్కడ అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని ఏమంటారు? వెజిటేబుల్ మార్కెట్ అంటారు కదా. సేమ్ అదే విధంగా రకరకాల కంపెనీలు అన్నీ కొనడం అమ్మడం జరిగే ప్లేస్ని స్టాక్ మార్కెట్ అంటారు. ఇది ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అనే ప్లాట్ఫామ్ల ఆధారంగా ఆన్లైన్లలో జరుగుతుంది. ఈ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిల గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకొచ్చే లాభాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఈ లాభాలు ఏమిటో తెలుసుకునే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏమంటే, ఫస్ట్లో అందరూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని వస్తారు, కానీ ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి చిన్న డిఫరెన్స్ తెలియక చాలామంది వాళ్ళు వచ్చిన పర్పస్ మర్చిపోయి ఈ ట్రేడింగ్కి బానిస అవుతున్నారు. అసలు ట్రేడింగ్ ఏమిటి, ఇన్వెస్ట్మెంట్ ఏమిటి అనేది మ్యాక్సిమం సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఫైనాన్షియల్ గోల్ పెట్టుకొని దానికోసం 10 నుంచి 15 సంవత్సరాలు డిసిప్లిన్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం. ట్రేడింగ్ అంటే ఈరోజు స్టాక్స్ కొని ఈరోజే అమ్మేసి ఈరోజే డబ్బులు సంపాదించాలనుకోవడం. ఇది చాలా 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 రిస్కీ. దీనికంటూ ప్రత్యేకమైన స్కిల్ కావాలి. ఇది సంపాదించాలంటే కనీసం 5 years మార్కెట్లో ట్రావెల్ అయితే కానీ రాదు. అయినప్పటికీ వస్తుందన్న గ్యారంటీ లేదు. సో ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు అనేది నా స్ట్రాంగ్ రికమెండేషన్. ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమిటో తెలుసుకుందామా. హై రిటర్న్స్ని ఇస్తుంది. 2 లిక్విడిటీ ఉంటుంది. 3 డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. 4 కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. 5 డివిడెండ్స్ని ఇస్తుంది. 6 ప్యాసివ్ ఇన్కమ్గా పనిచేస్తుంది. 7 ఫ్లెక్సిబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. 8 ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవే కాక ఇంకా చాలా ఉంటాయి. ముందు వీటి గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందామా. స్టాక్ మార్కెట్లో హై రిటర్న్స్ని రాబట్టుకోవచ్చు. హిస్టారికల్గా చూసుకుంటే స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో 12% కన్నా తక్కువ రిటర్న్స్ ఇచ్చిందే లేదు. అంటే మీరే చూసుకోవచ్చు, ఇక్కడ 1 రూపీ కన్నా ఎక్కువ రిటర్న్స్ని ఇచ్చేసింది. కాబట్టి లాంగ్ టర్మ్లో అధిక రిటర్న్స్ని రాబట్టుకోవచ్చు కాంపౌండింగ్ గ్రోత్తో. స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. లిక్విడిటీ అంటే ఏమిటంటే మీ దగ్గర ఉన్న ఒక ఆస్తిని త్వరగా నగదుగా మార్చగలిగే సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉన్న స్థిరాస్తులు అంటే భవనాలు, భూములు, వీటికి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అంటే మీ దగ్గర ఉన్న ఒక భూమిని ఒక రోజులో కానీ ఒక వారంలో కానీ అమ్మలేరు, ఎందుకంటే కొనేవాళ్ళు కూడా ఉండాలి కాబట్టి. కానీ స్టాక్ మార్కెట్లో ఈ లిక్విడిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డైవర్సిఫికేషన్ అంటే వివిధ రకాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1,00,000 రూపాయల డబ్బులు ఉంది, దానిని 10 రకాలుగా విభజించి ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని డైవర్సిఫికేషన్ అంటారు. ఒక వ్యక్తికి మీరు వడ్డీకి అప్పుగా ఇచ్చారు, ఆ వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మీరు మొత్తంగా నష్టపోతారు కదా. అలా కాకుండా స్టాక్ మార్కెట్లో ఐటీ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఫార్మా సెక్టర్, ఇలా 11 రకాల సెక్టార్లు ఉంటాయి. మళ్ళీ వీటిలో కూడా వేల కంపెనీలు ఉంటాయి. మీ డబ్బుల్ని డైవర్సిఫికేషన్ చేసుకోవడం వల్ల మీ రిస్క్ని తగ్గించుకోవచ్చు. నెంబర్ 4 కాంపౌండింగ్ ఎఫెక్ట్. స్టాక్ మార్కెట్లో కాంపౌండింగ్ గ్రోత్తో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. నెంబర్ 5 డివిడెండ్స్. కంపెనీకి వచ్చే లాభాలని మనకి డివిడెండ్స్ రూపంలో అందజేస్తూ ఉంటుంది.
ఫ్లెక్సిబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీగా పనిచేస్తుంది. అంటే మన స్టాక్స్ని ఎప్పుడైనా ఏ కంపెనీలోనైనా ఏ కంపెనీకైనా మార్చుకోవడానికి, అలాగే మన యాక్సెసిబిలిటీ ఎప్పుడైనా చెక్ చేసుకోవడానికి లేదా కొనడానికి అమ్మడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభాలు. మరి నష్టాలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. లాభం ఉన్న చోట నష్టం కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఇక్కడ నష్టాలు కూడా ఉంటాయి. ఆ నష్టాల బారిన పడకుండా ఉండగలగడమే మన సామర్థ్యం. వాటి కోసం మనం చేయాల్సిన పనులు ఏమంటే, నెంబర్ 1, అత్యాశ పడకూడదు. ఒకవేళ నువ్వు త్వరగా రిచ్ అవ్వాలనుకుంటే దానికోసం నీ టైం అండ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా పెట్టాలి. మీకు స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేదు అనుకుంటే మొదటగా మ్యూచువల్ ఫండ్స్తో ట్రై చేయండి. లేదు కొంచెం డబ్బులు పెట్టగలను అనుకుంటే సెబీ రిజిస్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. బిలో 10,000తో కూడా సెబీ రిజిస్టర్ అవైలబుల్గా ఉంటారు. లేదు నేను నేర్చుకోవాలన్న తపనతో ఉన్నాను అనుకుంటున్నావా, అయితే యూట్యూబ్లోనే ఫ్రీ ఆఫ్ కంటెంట్తో మన తెలుగులోనే చాలా మంచి ఛానల్స్ ఉన్నాయి. మీరు మీ ఎఫర్ట్స్ని పెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు గ్రో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.